కూరగాయల ధరలైతే ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే సహజంగా కూరగాయల రేట్లయితే పెరిగిపోతుంటాయి. మనం చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం కూరగాయల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా కూరగాయల్లో ఒక 2 రకాలు. ఒకటి టమాటా, మరొకటి ఉల్లిగడ్డలు అయితే మాత్రం ఎప్పుడు పెరుగుతాయో తెలియదు, ఎప్పుడు తగ్గుతాయో తెలియదు. పెరిగితేనేమో అతివృష్టి, లేకపోతేనేమో అనావృష్టి. ఈ రెండే జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు టమాటా అయితే మాత్రం కొండెక్కి కూర్చుందని చెప్పవచ్చు రేటు విషయంలో. విజయవాడలో అయితే మాత్రం రూ. 60 పైనుంది. ఇక వైజాగ్లో అయితే మాత్రం రూ. 100 పై చిలుకుంది. అలాగే హైదరాబాద్లో కూడా అదే స్థాయిలో రేటు పలుకుతుందని చెప్పొచ్చు. మరోపక్క ఈ పరిస్థితికి అయితే మాత్రం సామాన్యులు అయితే మాత్రం టమాటా కొనలేని పరిస్థితి అని చెప్పేసి గత ప్రభుత్వాలు అయితే చొరవ తీసుకోలేదు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు అయినా సరే టమాటా రేట్ని నియంత్రించాలని చెప్తున్నారు. మరోపక్క రైతుల విషయానికి చూస్తే మాత్రం రైతులకైతే మాత్రం మాకు అంత లేదు అని చెప్పి చెప్తున్నారు. మధ్య దళారీలు అయితే మాత్రం వీళ్ళు స్టాకు పెట్టి ఈ విధంగా రేట్లు పెరగడానికి ప్రధాన కారకులు అనేటటువంటి విమర్శలు వస్తున్నాయి. మరోపక్క వర్షాలు నేపథ్యంలో దీన్ని దళారులు ఎన్కాష్ చేసుకుంటున్నారా అనే విధంగా కూడా చర్చ జరుగుతుంది. మరోపక్క సామాన్యులు అయితే టమాటా కొనాలి అంటేనే ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. ఆ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవటం కూడా జరిగింది. ఎవరన్నా ఇంటికి వస్తుంటే 1 కేజీ టమాటా తీసుకొస్తే బాగుండు అనే విధంగా కూడా చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టడం జరిగింది. మరోపక్క ఒక గిఫ్ట్గా ఇవ్వాలంటే ఒక బాక్స్లో టమాటాలు ఇస్తే బాగుండు అనే విధంగా కూడా కొంతమంది సోషల్ మీడియాలో ఆ వీడియోలను అయితే మాత్రం వైరల్ చేయడం జరిగింది. ఏది ఏమైనా అంటే టమాటా ఒకటి, ఉల్లిగడ్డ ఒకటి ఇదే ఎక్కువగా రేట్లు పెరగటం, అలాగే రేట్లు తగ్గటం మనం చూస్తూనే ఉంటాం. అది ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం చాలామంది మధ్య తరగతి ప్రజలైతే మాత్రం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. భవిష్యత్తులో అయితే మాత్రం టమాటా తినలేని పరిస్థితి ఉంటుందేమో. టమాటా కూర తినలేని పరిస్థితిలో టమాటా అంటే అన్ని కూరల్లో కూడా ఎక్కువగా టమాటాని వినియోగిస్తూ ఉంటారు. ఏది కావాలన్నా సరే టమాటాని కంబైన్ చేస్తూ కూరలో వండుతున్నటువంటి చూస్తూనే ఉంటాం. కానీ ఆ టమాటా ఒక్కసారిగా రేటు పెరగటంతో టమాటా కొనలేము అనే విధంగా సామాన్యులు అయితే మాత్రం బెంబేలు ఎత్తిపోతున్నారు. అయితే దీనిపై గత ప్రభుత్వం అయితే మాత్రం చొరవ తీసుకోలేదు. ఇక్కడ ఏపీలో ఈ యొక్క టమాటా ధరల నియంత్రణ అవ్వచ్చు, లేకపోతే టమాటా స్టాక్ విషయంలో అవ్వచ్చు, అలాగే ఉల్లిగడ్డ అవ్వచ్చు. ఇట్లాంటి ఎక్కువగా నిత్యకృత్యం వాడేటటువంటి ఈ కూరగాయలను అయితే మాత్రం నియంత్రించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మధ్యతరగతి ప్రజలు అయితే మాత్రం చెప్తున్నారు. మరోపక్క మిగిలినటువంటి కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఒక పక్క వర్షాకాలం, మరోపక్క కూరగాయలు కొనలేని పరిస్థితి. ముఖ్యంగా టమాటా విషయంలో అయితే మాత్రం ధరను నియంత్రించాలని చెప్పేసి చాలామంది కోరుతున్నారు. ఇది విజయవాడలో అయితే మాత్రం కిలో టమాటా ధర అయితే మాత్రం రూ. 60 పై చిలుకు పలుకుతుంది. అలాగే వైజాగ్లో అయితే మాత్రం రూ. 100 ధర పలుకుతుంది. ఈ నేపథ్యంలో ధరను అయితే మాత్రం నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలి. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అయినా సరే కూరగాయలపై దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది. సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా కూరగాయల ధరలు ఉండాలి. మరోపక్క రైతు బజార్లు అవ్వచ్చు, మిగిలినటువంటి గతంలో రైతు బజార్లు అంటే రైతులే నేరుగా రైతు బజార్లో వాళ్ళ పండించినటువంటి పంటను అమ్ముకునే విధంగా గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే హైదరాబాద్ అవ్వచ్చు, మిగిలినటువంటి మహానగరాల్లో అవ్వచ్చు రైతు బజార్ని ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేసి రైతులు స్వయంగా విక్రయించే విధంగా వాళ్ళకు ఒక స్టాల్స్ కేటాయించడం జరిగింది. మళ్ళీ ఆ రైతు బజార్ని తనిఖీ చేసే విధంగా ఒక నోడల్ అధికారిని కూడా నియమించడం, అలాగే కలెక్టర్ కూడా సందర్శించడం జరిగింది. మధ్యలో చెకింగ్ చేసి దళారులు రైతులు ఎవరన్నా ఉన్నారా వాళ్ళకు ఒక ఐడి కార్డు కూడా ఇచ్చి చెకింగ్ చేసినటువంటి సందర్భాలున్నాయి. అట్లనే పండినటువంటి పంటను ఆ రైతు బజార్లో విక్రయించుకునేందుకు గతంలో చర్యలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే చొరవతోటి రైతు బజార్లు అవ్వచ్చు, మిగిలినటువంటి ఆ యొక్క టమాటా ధరను అయితే మాత్రం నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. సామాన్యులకి ఈ యొక్క టమాటాను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి సామాన్యులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా టమాటా, ఉల్లిగడ్డ ధరలు అయితే మాత్రం నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. మధ్యలో దళారులు చేస్తున్నటువంటి ఈ చిన్న చిన్న తప్పిదాల వల్ల సామాన్యులపై భారం పడుతుంది. అలాగే ఒక పక్క రైతుకు కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి. అధిక మొత్తంలో ఎక్కువగా నష్టపోతున్నారు. ఒక్కసారి పంట వేసినప్పుడు చేతికి వచ్చిన తర్వాత అది మధ్యతరగతి దళారులు అయితే మాత్రం రైతుల్ని మోస్తున్నటువంటి అంశాలను మనం చూస్తున్నాం. ఒక పక్క ఇతర రాష్ట్రాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితిలో ముఖ్యంగా రాష్ట్ర అవసరాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఇక టమాటాను అయితే మాత్రం ఎగుమతి చేయకుండా రాష్ట్ర ప్రజల అవసరాల కోసం వినియోగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవలు చూపాలని చెప్పేసి సామాన్య ప్రజలైతే కోరుతున్నటువంటి అంశం. మరి ఈ విషయం మీద టమాటాను ధరను ఏ విధంగా నియంత్రిస్తుంది, మరోపక్క ఉల్లిగడ్డ అవ్వచ్చు, టమాటా అవ్వచ్చు, ఇక మిగిలినటువంటి కూరగాయల ధరల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం చొరవ చూపాలని చెప్పేసి సామాన్యులు అయితే కోరుకుంటున్నారు. మరి ప్రభుత్వం స్పందించి ఆ విధంగా ధరలను నియంత్రణ చేస్తుందా, లేకపోతే పెరిగినటువంటి ధరలను నియంత్రించకుండా గత ప్రభుత్వం మాదిరిగా విమర్శలు ఎదుర్కొంటుందో వేచి చూద్దాం.